పదవి కావాలంట, ముఖ్యమంత్రి పదవి. ఈ ఉండకెందుకో రాజకీయం తొందరగా పిలిపించు. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళే కోరుకుంటే నల్లటోళ్ళు మొత్తం నాశనం అయిపోవాలని ఇది నలుపు నారాయణమూర్తి నా మాట రా. అదే నాయన శెట్టి గారు ఎర్రగా బుర్రగా నైసుగా నాజుగా ఉంటారు విన్నారు. ఆ మాట కూడా ఉంది నాయన. శెట్టి గారు నల్లగా నైసుగా నాజుగా ఉంటారు సరే కానీ బాబు తమ నల్లగా ఉంటానికి కారణాలు నాకు చెప్పండి. పెట్టె నలుపు ఇంకు సిరా కలము నలుపు గజము పద్ద నలుపు అన్ని నలుపేనే. ఈ నలుపుకి ఏంటంటున్నావే యదు మాధవుడు నలుపు వెంకటేశ్వరుడు నలుపు యముడు నలుపు యముడి దున్నపోతు నలుపు వాటి నలుపేనా ఒళ్ళంత ఎగబాగే. అసలు 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 ఎరుపే నేను అమ్మ తోడు. తమ తమరే కొట్టుకుంటున్నా. మీకైతే ఎవరు మేకబడి గిచ్చు కొడతారు, నాకెవరు కొడతారు? ఏంటి గిచ్చు? అదే పైకం. అదే అమ్మ సంగతి చేసేది చీకటి వ్యాపారం కదా, వేడికి తట్టుకోలేక ఎరుపంతగా నాణ్యమైన నలుపు వచ్చింది రామ్మ. తొందరగా సరే కానీ బాబు ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటున్నాను. అడుక్కోనికి ఇబ్బంది ఏముంటుంది? మండలం మొత్తం అడుక్కోనికి ఇబ్బంది ఉండదు. అయ్యో అడుక్కోవడం ఏంటి బాబు, అడుగుతాను అన్నాను. అడుగుతాను నేను అన్న కూడా నీకు అర్థం కాలేవా? అదే బాబు గారు ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పీడించుకుందామనుంది. అనుకో అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్రానం పెట్టుకుందాము అనుకున్నాను. 14 కేజీలు వడ్రానం అడుగు పెట్టి అరగంట కాలేదు అమ్మ కడుపు మాట 14 కేజీలు వడ్రానం పిలిపించి అమ్మాయిని అంత ఉత్తేవారమేనే. ఆయన వికారం ఉంటేనే మనకు లకారం పలికేది. ఈయన ఏ మాత్రం ఆకారం ఉండో మనకు శ్రీకారమేనే. నా తల్లి నా మాట మీద తప్ప అమ్మాయి చెప్పావు? చెప్పాను ఆయన. విషయం మొత్తం చెప్పా. అమ్మా బాబు గారు చాలా మంచివారమ్మా, మంచి పని మంచి పనివాడమ్మా, మంచి పనివాడమ్మా. చేయటం మొదలు పెడితే సాప పని కొట్లో సరుకులు జరిగినట్టేనమ్మా. ఆ మాట కూడా చెప్పాను. అవును ఆయన. అమ్మా బాబు గారు ఏమి ఇచ్చినా తీసుకోమ్మా, కాదనకుండా ఇచ్చింది మళ్ళీ తీసుకునే అలవాటు ఆయనకు లేదమ్మా, వాళ్ళ అయ్యకే లేదమ్మా, ఈయన మాత్రం యాడ్ నుంచి వస్తుంది. నా మాట వినమ్మా, బాబు గారు చేశానని తృప్తి పడతాడు కానీ చేసేది ఏమి లేదమ్మా, వీళ్ళు అయ్యే ఏం చేయలేదే నన్ను, వీడు మాత్రం నిన్ను ఏం చేస్తాడమ్మా అని చెప్పాను. అలాగే ఆయన దగ్గర మూట ఉంది, బాగుపడిపోతామమ్మా. నా మాట వినవే, మూట కోసమేనమ్మా, మూట కోసమేనమ్మా బాబు. గోలి గిలగిలు అనుకోవాలి ఉండ. అమ్మా ఈ మూట కంటే వాళ్ళ అయ్యేది ఇంకా పెద్ద మూట అంట అమ్మా, బాగుపడిపోతాం. ఎవరు మూట తొందరగా అక్కడేదో మా అమ్మ ఉంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదలపురేవండి. ఇంకేం కదా నిజం సల్లబడింది. ఏమంటాము సోకు నిన్నే కోరుకున్న చిన్నదిరా, నిన్ను దాచుకున్నదిరా, దీచుకున్నదిరా. నిన్నే 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 కోరుకున్న దాచుకున్నదిరా, దీచుకున్నదిరా.
ఏమండి లోపలైన చప్పుడు ఎక్కడ లోపలైన చప్పుడు ఏ లోపల అది అది కాదండి లోపలైన చప్పుడు మీరు ఉండండి, నేను చూసిస్తా. అనవసరం వద్దని వచ్చింది లోపల లోపల మీ రంగనాయకు వచ్చింది. దాని ఇంట్లో వచ్చిన సంగతి తర్వాత నా నోటికి వచ్చిండే నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపులు మాట ఎడుబాబా ఇంతకి ఏమండి అది అది కాదండి ఇటు ఏమండి లోపల చప్పుడు ఏమండి చూడలేక చచ్చిపోతాం. ఆ చెప్పులు వేసుకుని ముందు చెప్పులు చేతులే కట్టొచ్చాయబ్బా. లోపల ఉంది మీ రంగనాయకు కాదు, మా చెల్లెలు చిత్ర. ఎవరు మన చిత్ర? మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నూరమని చెబితేను అది చిన్న పిల్ల కదండి, ఆ గిన్నె కాస్త కింద పడేసి గిన్నె బాగా కొట్టుకుందా? అది నేను ఆడుకుంటే కింద పడేసి ఉంటే పగిలిపోయి ఉంటుంది. ఏమండి సరే అమ్మాయిని చూద్దాం. మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు.